God. వారు దేవుని మహిమపరుస్తున్నారు. Paul is glorifying God. వారు దేవుని మహిమపరిచి గణపరుస్తున్నారు. What a precious thing in the life of believers to have sufferings. విశ్వాసుల జీవితంలో శ్రమలు కలగటము ఎంత మహిమకరమైన విషయమో. I don't know after half an hour what is going to happen. మరి అర్ధ గంట తర్వాత నాకు ఏం జరగనంటుందో నాకు తెలియదు. When I was meditating all these sufferings, ఈ శ్రమలన్నింటి గురించి నేను ధ్యానించిన తర్వాత forgot to have lunch. నేను భోజనం చేయడం మర్చిపోయాను. Time was over. సమయం అయిపోయింది. And people all came. ఇప్పుడు అందరూ లోనికి వచ్చారు. I have to do one important work on a machine. నేను ఒక యంత్రము పైన ఒక పనిని నేను చేయాలి. That I only have to do it. అది నేనే చేయాలి. If I do that, నేను అది చేస్తే the remaining work these helpers will continue. ఇంకా మిగతా పని అక్కడున్న హెల్పర్స్ వాళ్ళందరూ చేస్తారు. And I said, నేను ఏమన్నాను, it's only 10 minutes job. అది కేవలం 10 నిమిషాల పనే. Let me do that and come back and have comfortably lunch. నేను అనుకున్నాను వెళ్తాను, ఆ పని చేసి వచ్చి నెమ్మదిగా భోజనం చేస్తాను అనుకున్నాను. I went there. అక్కడికి వెళ్ళాను. I started the work. నేను ఆ పనిని ఆరంభించాను. After 5 minutes, 5 నిమిషాల తర్వాత whole machine was ఆ blasted. యంత్రం అంతా పేలిపోయింది. It caught fire. దానికి నిప్పంటుకుంది. I never knew. I don't know what happened. ఏం జరిగిందో నాకు తెలీదు. Machine was blasted like a bomb. ఆ యంత్రము ఒక బాంబు లాగా పేలిపోయింది. And all pieces went like a bullet. ఆ యంత్రము ముక్కలన్నీ కూడా బుల్లెట్ లాగా వెళ్ళిపోయాయి. One young man was standing there. ఒక యవనస్తుడు అక్కడ నిలబడి ఉన్నాడు. This one part went and hit him. ఒక యంత్రము ముక్క వెళ్ళి అతనికి తగిలింది. His hand was cut off. తన చెయ్యి తెగిపోయి Out of his stomach went away. ఆ పొట్టగుండా వెళ్ళి అది పడిపోయింది. Fallen down and died on the ఆ spot. వ్యక్తి అక్కడక్కడే పడి చనిపోయాడు. I don't know what happened. ఏం జరిగిందో నాకు తెలీదు. And I was in the middle of the fire. నేనేమో ఆ మంటల మధ్యలో చిక్కుకున్నాను. The whole of my body was in the fire. నా దేహమంతా ఆ మంటల్లో ఉంది. How much time it will take to burn? కాలిపోవటానికి ఎంత సమయం పడుతుంది? Not even 1 minute. ఒక్క నిమిషం కూడా కాదు. Seconds are enough. కొన్ని క్షణాలు చాలు. In that fire, ఆ మంటల్లో all around me, నా చుట్టంతా కూడా all my body was నా burned. దేహమంతా కాలిపోయింది. My clothes were burning. నా బట్టలు కాలిపోతున్నాయి. People heard the noise. అక్కడున్న చుట్టూ వారు శబ్దం విన్నారు. Came rushing into that hall. వారు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. Nobody knows what happened. ఎవరికి అర్థం కాలేదు ఏం జరిగిందో. Filled with the smoke. ఆ గదంతా పొగతో నిండిపోయింది. Somebody cried. ఎవరో అరిచారు, కేక వేశారు. Hey, somebody's burning there. అయ్యో ఎవరో లోన కాలిపోతున్నారు. Somebody's burning there. అక్కడ ఎవరో కాలిపోతున్నారు. They came and out of the fire. ఆ కాలిపోతున్న వ్యక్తిని నేనే వచ్చి నన్ను బయటికి లాగారు. It's too late. అప్పటికి ఆలస్యం అయిపోయింది. My face was burned. నా ముఖం కాలిపోయింది. Both eyes were burned. నా 2 కళ్ళు కాలిపోయాయి. Whole of the body నా దేహం అంతా కాలిపోయింది. became black like charcoal. బొగ్గులాగా నల్లగా అయిపోయింది. In minutes, నిమిషాల్లో they brought the vehicle. వెంటనే వాహనం తెచ్చారు. Into the vehicle. నన్ను వాహనంలోకి ఎక్కించారు. 2 officers were sitting. 2 ఆఫీసర్లు కూర్చున్నారు. Told the driver, డ్రైవర్ తో అన్నారు, come and rush up immediately. ఇప్పుడు వెంటనే వేగంగా తీసుకొని వెళ్ళండి. Don't stop anywhere. ఎక్కడ కూడా ఆగొద్దు. Rush up to the Gandhi hospital. గాంధీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి. And he was going with full speed. ఆ విధంగా వేగంగా తీసుకొని వెళ్తున్నారు. In between, ఈ మధ్యలో then I started crying. నేను అప్పుడు ఏడుస్తున్నాను. Sir, please stop. అయ్యా వాహనం ఆపండి. Put some water. అయ్యా కొన్ని నీళ్లు పోయండి. I'm not able to bear నేను it. భరించలేకపోతున్నాను. So much burning sensation. ఎంతో మండిపోతుంది, కాలిపోతుంది. My tongue has become brittle. నా నాలుక బిగుసుకుపోయింది. And please put some water on my tongue. అయ్యా నా నాలుక పైన కొన్ని నీళ్లు పోయండి. Anybody's body is burnt. ఎవరైనా దేహము కాలిపోతే His tongue will become brittle. వారి నాలుక బిగుసుకుపోతుంది. No doctor can tell you. ఏ వైద్యుడు చెప్పలేడు. No one can tell this ఎవరు వివరించలేరు unless he experiences. వారు అనుభవిస్తే తప్ప I have చెప్పలేరు. experienced. నేను అనుభవించాను. My tongue was became such a brittle. నా నాలుక బిగుసుకుపోయి గట్టిగా అయిపోయింది. Became so difficult. And please put some water on my tongue. అయ్యా నా నాలుక పైన కొన్ని నీళ్లు పోయండి. Anybody's body is burnt. ఎవరైనా దేహము కాలిపోతే His tongue will become brittle. వారి నాలుక బిగుసుకుపోతుంది. No doctor can tell you. ఏ వైద్యుడు చెప్పలేడు. No one can tell this ఎవరు వివరించలేరు unless he experiences. వారు అనుభవిస్తే తప్ప I have చెప్పలేరు. experienced. నేను అనుభవించాను. My tongue was became such a brittle. నా నాలుక బిగుసుకుపోయి గట్టిగా అయిపోయింది. Became so difficult to talk. అది మాట్లాడటం కష్టంగా But still I అయిపోయింది. was shouting. అయినా అరిచాను. Put some water in my mouth. అయ్యా నా నాలుక పైన నోట్లో నీళ్లు Please పోయండి. put some water in my tongue. అయ్యా కొన్ని నాలుక పైన నీళ్లు పోయండి. I'm not able to bear. నేను భరించలేకపోతున్నాను. So much tormentation. ఎంతో వేదన, యాతన. Nobody's listening. ఎవరు నా మాట వినట్లేదు. Rushing.
వారు వేగంగా తీసుకొని వెళ్తున్నారు. In that tormentation, ఆ వేదనలో I remember hell. నాకు నరకము జ్ఞాపకానికి వచ్చింది. See how God works. చూడండి దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో. I remember the hell. నాకు నరకము జ్ఞాపకానికి వచ్చింది. Then I started thinking, అప్పుడు నేను ఆలోచిస్తున్నాను, I came out of the fire. నేను ఆ మంటలో నుండి బయటకు I'm వచ్చాను. not able to bear. నేను భరించలేకపోతున్నాను. How can a sinner die and go to hell? ఏ విధంగా ఒక పాపి చనిపోయి నరకానికి వెళ్తే How can he bear? ఏ విధంగా భరిస్తాడు? That's a big question to me. ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. I came out of the fire. నేను మంటలో నుండి బయటకు వచ్చాను. I'm not able to bear it. నేను భరించలేకపోతున్నాను. How can a man go to hell and bear? ఏ విధంగా పాపంలో చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్ళి భరిస్తాడు? Then I prayed అప్పుడు ప్రార్థించాను. in that agony, ఆ వేదనలో in that ప్రార్థించాను. suffering. ఆ యాతనలో I ప్రార్థించాను. prayed. ప్రార్థించాను. Oh Lord, ఓ ప్రభువా, I don't know whether I will live or die. నేను బ్రతుకుతానో చనిపోతానో నాకు తెలియదు. If I die, నేను చనిపోతే I'll be with you. నేను నీతో పాటు ఉంటాను. If I live, నేను బ్రతికితే in the whole of my life, I will never stop preaching about the నా hell. జీవిత కాలం అంతా ఎప్పుడు కూడా నరకము గురించి బోధించకుండా ఆపను. People are playing with the hell. ప్రజలు నరకంతో They ఆడుకుంటున్నారు. don't know what is the hell. వారికి నరకం అంటే ఏంటో తెలియదు. Oh, this is so terrible. అయ్యో ఇదెంతో భయంకరము. This is not hell. ఇది నరకము కాదు. But still I'm not able to bear. అయినా నేను భరించలేకపోతున్నాను. What a terrible will be the hell. కానీ నరకం ఇంకెంత భయంకరంగా I ఉంటుంది. pray. నేను ప్రార్థించాను. If I live, నేను బ్రతికితే I go to all over the world. నేను ప్రపంచం అంతటికి పోతాను. Tell the people ప్రజలకు చెప్తాను what is the hell. నరకం ఏంటో చెప్తాను. And I prayed this. నేను ఈ ప్రార్థన చేసిన వెంటనే Hospital. ఆసుపత్రి వచ్చింది. By the time we reached the hospital, మేము ఆసుపత్రికి చేరుకున్న వెంటనే I became unconscious. నేను స్పృహ తప్పి పడిపోయాను. They put me on the stretcher. నన్ను ఆ స్ట్రెచ్చర్ పైన పెట్టాను. Yes, wherever I give this testimony, at least one person will be live. లేకపోతే people ఎంత అబద్ధమో ఎంత సత్యం. నేను ఆ విధంగా కాలిపై హాస్పిటల్ ఉన్నప్పుడు మోజస్ అంకుల్ గారు వచ్చి అంకుల్ ని చూశారు. అదే సాక్ష్యము. What a terrible thing it is. ఎంత భయంకరమైన విషయము. They put me on the stretcher. నన్ను ఆ స్ట్రెచ్చర్ పైన పెట్టారు. Doctor came and checked up. డాక్టర్ వచ్చి నన్ను పరీక్షించాడు. And he said, డాక్టర్ అన్నాడు 48 hours this man will die. 48 గంటల్లో వ్యక్తి చనిపోతాడు. He cannot live. తాను బ్రతకడు. Very horrible burnt. ఎంతో భయంకరంగా కాలిపోయాడు. Eye specialist came, కళ్ళు పరీక్షించే డాక్టర్ వచ్చాడు. looked at my eyes. నా 2 కళ్ళను చూశాడు. He wanted to test my eyes. పరీక్షించాలనుకున్నాడు. He could not open it. కానీ తెరవలేకపోయాడు. It was so much pasted, ఎందుకు? so hard it burnt and got pasted. ఎందుకో కాలిపోయి అతుక్కుపోయింది, ముద్దలాగా అయిపోయింది. Could not open it. తెరవలేకపోయాడు. He said, కానీ తానన్నాడు even if he live, ఒకవేళ ఈ వ్యక్తి పొరపాటున బ్రతికినా he will be a blind man. తాను జీవిత కాలం అంతా గుడ్డివాడుకుంటాడు. Other man said, ఒక వ్యక్తి అన్నాడు he will die in 48 hours. 48 గంటల్లో చనిపోతాడన్నాడు. The Bakshi was there. సహోదరుడు భక్సింగ్ గారు ఉన్నారు. Somebody told him. ఎవరు సహోదరుతో అన్నారు. Immediately he took the elders and came. వెంటే కొద్ది మంది పెద్దల్ని తీసుకొని వచ్చాడు. He came to the hospital. హాస్పిటల్కి వచ్చాడు నన్ను చూడడానికి. Saw my path. నా దైవికమైన స్థితిని చూశాడు. Oh, వారందరూ నా కొరకు ప్రార్థించారు. they went away. వెళ్ళిపోయారు. My wife, my children, ఆంటీ గారు పిల్లలు they were crying, వారు ఏడుస్తున్నారు. counting the hours. ఇంకా గంటలు లెక్క పెడుతున్నారు. Because doctor said only 48 hours. ఎందుకు డాక్టర్ అన్నాడు కదా 48 గంటలు చనిపోతాడు. 1 hour, 10 hours, 20 hours, 1, 5, 10, 20 గంటలు, 40 hours, 40 గంటలు, 48 hours over. 48 గంటలు అయిపోయింది. Everybody coming and checking my heart beating, my pulse, time to time. అందరూ కూడా సమయానికి వస్తున్నారు. నా గుండె కొట్టుకుంటుందా, నాడి కొట్టుకుంటుందా అని వస్తున్నారు, పరీక్షిస్తున్నారు. ఇంకా నాలో ప్రాణం ఉంటుంది. Days over. 2 రోజులు అయిపోయింది. Third day, 3వ రోజు నేను చనిపోలేదు. again doctor came. Every moment they're checking. డాక్టర్లు వస్తున్నారు, ప్రతి క్షణము నన్ను పరీక్షిస్తున్నారు. 1 week over. 1 వారం అయిపోయింది. నేను చనిపోలేదు. Then they said, అప్పుడు వారు అన్నారు there is slow improvement, but still we cannot say. కొద్దిగా కోలుకుంటున్నాడు, అయినా మేము ఖచ్చితంగా చెప్పలేమో బ్రతుకుతాడని అన్నారు. We have to keep him still some more days for observation. ఇంకా మేము కొన్ని రోజులు గమనించాలి అన్నారు. After few days, కొన్ని రోజుల తర్వాత ఆ పైన ఏదైతే పొరలాగా అతుక్కుపోయిందో దాన్ని తుడుస్తా ఉన్నారు. వారు ప్రతిరోజు కూడా ఈ సెలైన్తో నా కళ్ళు శుభ్రపరుస్తున్నారు. ఒక రోజు నా కన్ను ఆ పైన ఏదైతే పొరలాగా అతుక్కుపోయిందో దాన్ని తుడుస్తా ఉన్నాను.
And one day, one eye was open. ఒక్క కన్ను తెరుచుకుంది. I knew the doctor said I will be a blind man. నాకు తెలుసు డాక్టర్ అన్నాడు నేను గుడ్డివాడిని అవుతానని. Something like that written on the wall. అక్కడ ఈ విధంగా రాసినట్టుగా అక్కడ గోడ మీద ఏదో రాస్తుంది. Then I tried to read. నేను చదవడానికి ప్రయత్నించాను. And I read it correctly. నేను సరిగ్గా చదివాను. I was so glad. నేను ఎంతో సంతోషించాను. Lord, I thank you. Give me one eye. ఓ ప్రభువా ఒక్క కన్ను చూపించావు చాలు. Doctor said I'll be a blind man. డాక్టర్లు అన్నాడు నేను గుడ్డివాడిని అవుతానన్నారు. One eye enough. ఒక్క కన్ను చూపు చాలు. With one eye I'll serve you. ఒక్క కన్ను చూపుతానే నేను సేవిస్తాను. After some time, కొన్ని రోజుల తర్వాత other eye also. రెండో కన్ను కూడా తెరుచుకుంది. Eye specialist came. కళ్ళు పరీక్షించే డాక్టర్ వచ్చాడు. He checked both eyes. రెండు కళ్ళను పరీక్షించాడు. He said తను అన్నాడు his both eyes are perfectly all right. ఇతని రెండు కళ్ళు పరిపూర్ణంగా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. I don't know how it is. అది ఏ విధంగా సాధ్యమో తెలియదు. I don't know what happened. ఏం జరిగిందో నాకు తెలియదు. His eyes are perfect. ఇతని కళ్ళు ఎంతో పరిపూర్ణంగా ఉన్నాయి. Many years ago he said. చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు. అని చెప్పింది నమ్మకపోతే మీరు వచ్చి నా కళ్ళు చూడండి. ఒకవేళ ఆ డాక్టర్ చెప్పింది అబద్ధం అంటే ఇప్పుడు వచ్చి నా కళ్ళను పరీక్షించండి మీరు. I am near 80 years. ఇప్పుడు అంకుల్ గారు 80కి దగ్గరలో ఉన్నారు. ఈయనకు సగం ఏజ్ లేదు. ఇంత పెద్ద అద్దాలు పెట్టుకున్నారు. నాకు ఇంకా అద్దాలు లేవు. Many people ask how your eyesight got so good. చాలా మంది అడుగుతారు ఏ విధంగా మీ కంటి చూపు ఇంత బాగుందని. My eyes have gone through fire. నా కళ్ళు అగ్నిగుండా శుద్ధి చేయబడ్డాయి. They are refined. అవి శుద్ధి చేయబడ్డాయి. It is not story. ఇదేదో కథ కాదు. It is not parable. లేదంటే ఉపమానం కాదు. I am standing alive before you. నేను బ్రతికే మీ ముందున్నాను. Don't play with your నీ life. జీవితంతో ఆడుకోవద్దు. Then gradually దాని తర్వాత నెమ్మదిగా I was recovered. నేను సంపూర్ణంగా మెరుగు చేయబడ్డాను. No more death. ఇంకా మరణము లేదు. Doctor said he's out of date. డాక్టర్ అన్నాడు అపాయంలో నుండి వ్యక్తి బయటపడ్డాడు. All parts are working perfectly. ఇంకా నా అవయవాలన్నీ కూడా చక్కగా సాధారణమైన స్థితిలో పనిచేస్తున్నాయి. At that time ఆ సమయంలో my face burnt, and when they removed that all burnt skin, I was white like American. అప్పుడు నేను కాలిపోయినప్పుడు ఏమైందంటే ఆ కాలిపోయిన చర్మం అంతా తీసేస్తే తెల్ల దొరలాగా అయిపోయాను. అట్లా ఉంటే బాగుండేది. అట్లే తెల్లగా ఉంటే బాగుండేది. I did not apply anything. నేను ఏ క్రీములు రాయలేదు. I don't know how my skin has turned like this. ఏ విధంగా నా శరీరము నా సాధారణమైన రంగుకు వచ్చిందో తెలియదు. God has a plan. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. Purposely he took me into the fire. ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ మంటల్లోనికి తీసుకొని He వెళ్ళాడు. will not do with everyone. ఆయన అందరితో ఇదే విధంగా చేయడు. One sample is enough. ఒక్క శాంపుల్ చాలు. He took me to the fire. నన్ను అగ్నిలోకి తీసుకొని He వెళ్ళాడు. brought me, నన్ను బయటికి తెచ్చాడు. made me to stand before you. మీ ఎదుట నిలబెట్టాడు. If you harden your heart, ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు, no one can save you. ఎవరు నిన్ను రక్షించలేరు. The hell you will have to cry నరకంలో అక్కడ ఏడుస్తావు. for years and years together. సంవత్సరాలు నిత్యత్వం ఉంటావు. You will never come back. మరలా తిరిగి రావు. In short time, you can escape from the hell today. ఈ రోజున కొద్ది క్షణాల్లో నరకం నుండి తప్పించబడతావు. What all you have to do is, నువ్వు చేయవలసిందంతా Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. I am only making natakam. అయ్యా నేను కేవలం నటిస్తున్నాను. I am not born again. నేను రక్షించబడలేదు. Please have mercy upon me. అయ్యా నన్ను కనికరించు. This small prayer ఈ చిన్న ప్రార్థన can save you from the hell. అది నిన్ను నరకం నుండి తప్పిస్తుంది. Don't do even that even now. ఎప్పుడైనా ఈ విషయాన్ని ఈ ప్రార్థన నువ్వు చేయకపోతే When you leave this place, you don't. బహుశా నువ్వు వెళ్ళే స్థలం ఎంతో భయంకరంగా ఉంటుంది. When you leave this place, నువ్వు ఈ చోటును విడిచిపెట్టిన తర్వాత you don't know. ఎప్పుడు నీకు తెలియదు. Anytime you may have to leave. ఏ సమయంలోనైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు. Everybody sitting here. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకంటే చిన్నలు సచ్చిండ్రా లేదా? నీకన్నా చిన్నవారు చనిపోయారా లేరా? ఏమా ఒక్కరు కాదు ఎంతమంది సచ్చిండ్రు. నీకన్నా చిన్నలు చచ్చిపోలే. ఒక్కరు కాదు ఎంతో మంది నీకన్నా చిన్నవారు చనిపోయిన వారు లేరా? నీకన్నా చిన్నలు చచ్చిపోలే. నీకన్నా చిన్నవారు చనిపోలేదా? నీవెందుకు బతుకున్నావు? నువ్వెందుకు బ్రతుకున్నావు? Why you are alive? ఎందుకు నువ్వు బ్రతుకున్నావు? God's mercy. దేవుని కనికరము. God doesn't want you to go to hell. నీవు నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. Today if you harden your heart, ఈ దినం నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే that's up to you. అది నీకే వదిలిపెట్టబడుతుంది. That's up to you. అది నీకే వదిలిపెట్టబడుతుంది. If you die in sin, నువ్వు పాపంలో చనిపోతే you will go to hell. నువ్వు
నరకానికి వెళ్తావు. Your parents may be believers. నీ తల్లిదండ్రులు విశ్వాసులు ఉండవచ్చు. You may be coming to this Horeb. నువ్వు హోరేబుకి వస్తుండవచ్చు. That makes no sense at all. ఆయన ఎలాంటి వ్యత్యాసం ఉండదు. You may coming to Hebron. హెబ్రోనుకి వస్తుండవచ్చు నువ్వు. That makes no sense. అయినా ఇలాంటి అర్థం ఉండదు. Life change. నీ జీవితం మారాలి. And that should be seen. అది కనబడాలి. Is it happened to you? ఆ అనుభవము నీకు జరిగిందా? And from that day, ఆ దినం నుండి God perfectly healed me. దేవుడు నన్ను సంపూర్ణంగా బాగుపరిచాడు. To Andaman, after that only I went to Andaman Islands. దాని తర్వాతే అండమాన్ దీవులకు వెళ్ళాను. And many countries I went. నేను అక్కడ Many countries I went. ఎన్నో దేశాలకు వెళ్ళాను. And everywhere I gave this testimony. ఎక్కడికి వెళ్ళినా ఈ సాక్ష్యం పంచుకున్నాను. Hell is terrible. నరకము భయంకరమైనది. God took me into the fire and brought me out. దేవుడు ఆ మంటల్లోనికి నన్ను తీసుకుని వెళ్ళి బయటకు తెచ్చాడు. Today God is speaking to ఈ you. దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God, He will never force anyone. దేవుడు ఎవరిని బలవంతము పెట్టడు. But free gift is kept before you. కానీ ఉచిత బహుమానము నీ ఎదుట ఉంచబడింది. Free salvation is kept. ఉచిత రక్షణ నీ ముందుంచబడింది. He paid every cost on the cross. ఆయన కలువరి శిలువలో నరకం యొక్క సంపూర్ణమైన వెల చెల్లించాడు. What will be in the hell? నరకంలో ఏముంటుంది? Darkness. చీకటి. Jesus Christ went through darkness on the cross. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ చీకటి గుండా వెళ్ళాడు. In the hell, people will be thirsty. నరకంలో ప్రజలు దాహముతో ఉంటారు. He was thirsty on the cross. కలువరి శిలువలో దాహం పడ్డాడు. In the hell, there is no God. నరకంలో దేవుడు లేడు. On the cross, కలువరి శిలువలో God left him. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టాడు. He was without God. దేవుడు లేకుండా ఉన్నాడు. Is all price of hell. ఇదంతా కూడా నరకం యొక్క వెల. Immediately he cried, వెంటార్చాడు. Father, why you have forsaken me? తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? That's the cost of hell. అది నరకం యొక్క వెల. For your sake, నీ కొరకు you are playing with life. నీ జీవితంతో ఆడుకుంటున్నావు. Where will you go if you die this night? ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తావు? Humble yourself. నిన్ను దీనిని తగ్గించుకో. God is waiting. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Don't get up anyone. దయచేసి ఈ సమయంలో ఎవరు Don't లేవద్దు. disturb. ఎవరు కూడా